హిందువులపై హింస, దేవాలయాలపై దాడులు భారత వ్యతిరేక ధోరణులను స్పష్టం చేస్తున్నాయని మహమూద్ తెలిపారు. లౌకిక రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడిన వారే ఇప్పుడు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్లో అదే వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ఇందుకు భిన్నమైన వాదన వినిపించారు. అప్పట్లో ఆయన హిందువులపై దాడుల్ని అతిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే ప్రస్తుత దాడుల తర్వాత ఆయన రియలైజ్ అయినట్లు కనిపిస్తోంది. హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు. వీటిని మతపరమైన దాడులు అనే కంటే కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న మతపరమైన దాడులు అంటే సరిగ్గా ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత దాడులపై తాత్కాలిక ప్రధాని యూనస్ చేసే వాదన చాలా విచిత్రంగా ఉంది. హిందువులపై జరుగుతున్న దాడులు అవామీ లీగ్పై జరుగుతున్న దాడులుగా చూడాలట. ఎందుకంటే హిందువులు అవామీ లీగ్కు మద్దతుదారులట. అందువల్ల వీటిని హిందువులపై దాడులుగా చూడకూడదన్నది యూనస్ ఫిలాసఫీ. మహమ్మద్ యూనుస్ చేసిన ఈ వాదనను మహమూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులేనని, ఈ దాడులు ఇలాగే కొనసాగితే దేశంలో మైనార్టీల భద్రతకే ప్రమాదమని